సమీపంగా ఉంది గనుక ఇదిగో మీరు మెలకువ కలిగి, మీరు మోహపు చూపులు కాకుండా, వంకర నడకలు నడవకుండా మెలకువ కలిగి మీరు ప్రార్థన చేసినడలా ఈ కార్యములు సఫలపరచబడు. yes lord ఇజాతులి తెరిమిక్లందరియా. దేవుడు అంటున్నాడు, నా మాట సత్యం, నాకు లోబడిన వారే ఆశీర్వదించబడతారు. ఇది మీ దేవుడగు యెహోవా వాక్కు. రికారాబాషమంద తురబల తెరితల బోరిమా క్లాసికెరితల బోరిక్లాంద. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగా. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. గారిమా తురహస్య లిహిషలో దురిబె కన్యారహం దరకులరికో రహస్య తురిహిలితర బోరిక్లాందర. దేవుని ఆత్మ మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఆయనకి ఎప్పుడు స్తుతులు చెప్తా ఉండాలి. మీరు చేతులెత్తి ఆయన స్తుతి చెల్లించాలా. ఆయన అంటున్నాడు, మీరేంది మౌనంగా ఉన్నారు, 2 చేతులు ఎత్తండి అంటున్నాడు ఆయన. 2 చేతులు ఎత్తి మీరు నాకు స్తుతి చెల్లించండి. మీరు నన్ను స్తుతిస్తా ఉంటే ఇదిగో ఆయన అంటున్నాడు, ఇశ్రాయేలు స్తుతుల పైన ఆయన ఆశీనుడంట. మీరు స్తుతించాలి. యెహోవా యెహోవా మందిరములో యెహోవా బిడ్డలు, ఆయన బిడ్డలు స్తుతించాలి. బైబిల్ చెప్తాంది యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో, పరలోకములో దేవదూతల సమూహములో నిత్యము తన బిడ్డలైన వారు ఆకాశము తట్టు చేతులెత్తి నిత్యము స్తుతిస్తూ ఉంటారంట. దేవునికి స్తోత్రం. ఆయన స్తుతి చెల్లిస్తూ ఉండాలి. ఆపకుండా మీరు స్తుతిస్తూ ఉండాలి. స్తుతి చెల్లిస్తూ ఉండండి. స్తుతించండి, 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 స్తుతించండి. ఎందుకంటే ఆయన స్తుతులకు పాత్రుడై ఉన్నాడు. ఆయన ఎవరైనా 2 చేతులు పైకెత్తాలా. 2 చేతులు పైకి దేనికి ఎత్తారంటే, ఇదిగో ప్రభా, ఇదిగో నేను నీకు లోబడుతున్నానమ్మా. పాస్టర్ గారు ఎత్తండి, చేతులు ఎత్తండి, పైకి చేతులు ఎత్తండి, చేతులు ఎత్తాలా. ఈజార హోలితరబో నేను మా లౌతి రితాలో తొలి క్షలందరవలస్య. స్తుతించండి, 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 స్తుతించండి. ఆయన స్తుతులనే కోరుతా ఉన్నాడు. స్తుతికి పాత్రుడైన, స్తోత్రార్హుడైన, స్తుతుల పైన ఆశీనుడైన దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడ స్తుతి ఉంటుందో అక్కడ స్థితులు మారుతాయి. ఎక్కడ స్తుతి ఉంటుందో అక్కడ స్థుతిగతులు మారిపోతా ఉంటాయి. స్తుతి వలన పరిస్థితులు మారుతాయి. స్తుతి వలన అనేక మంది దీవించబడిన వారు, విస్తరించబడిన వారు, ఆశీర్వదించబడిన వారు, ఎంతో మంది స్తుతి వలన ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి. ఈ రోజు మనం చేసే ప్రతి స్తుతి వలన గొప్ప కార్యాలు జరుగుతాయి. స్తుతించాలి, స్తుతించాలి. ఎవరు మౌనంగా ఉండవద్దు. స్తుతి చెల్లించాలి. పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడుతున్నాడు. నేను పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ పలుకుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. స్తుతించండి. ఆయన స్తుతి కోరుతున్నాడు. ఈ కుటుంబంలో మీరు పరిస్థితులు మారాలంటే స్తుతి కావాలి. స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం. స్తోత్రము నాయన, స్తోత్రమయ్యా, స్తుతి, స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు రాజా, స్తోత్రమయ్యా. నీ కాపుదల కావాలి. నీవు ఈ వాక్యమనే నీరు చేత బిడ్డలను కట్టాలి. మరొకటి, ఏ తెగులి గుడారములోనికి రాకుండా నీవే ఈ కుటుంబాన్ని కాపాడాలి. ప్రభువా నీకు వందనాలు. ఈ కుటుంబాన్ని కాపాడండి. వారి అవసరాలు తీర్చమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడి మాటలు దీవించుగా. ఆమేన్.